హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు క్షమాపణ చెప్పారు. గతంలో కోర్టు ఆదేశించిన విచారణకు హాజరు కానందుకు సారీ చెప్పారు. ఈ సందర్భంగా రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. తమ ఉత్తర్వులు ఉన్న తర్వాత కూడా బతుకమ్మకుంట పరిధిలోని కట్టడాలను ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించింది. స్టేటస్ కో ఇచ్చినా ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ మౌసుమి భట్టాచార్య, జస్టిస్ బిఆర్ మధుసూదనరావులతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. హైకోర్టు సమన్లు జారీ చేయడంతో రంగనాథ్ ఇవాళ వ్యక్తిగతంగా హాజరయ్యారు. సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై మొదట అక్టోబర్ 31వ తేదీన హైకోర్టు విచారణ జరిపింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో నవంబర్ 27న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని రంగనాథ్కు ఆదేశాలు జారీ చేసింది. అయితే బాచుపల్లిలో అత్యవసర పనులు ఉన్నందున హాజరు కాలేకపోతున్నానని మినహాయింపు కోరుతూ రంగనాథ్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నవంబర్ 27న విచారణ జరిపిన ధర్మాసనం రంగనాథ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్ ఊరిల్లా వాదిస్తూ రంగనాథ్ అధికారిక విధుల్లో పాల్గొనాల్సి ఉన్నందున విచారణకు హాజరు కాలేదని చెప్పారు. రంగనాథ్ తరపు న్యాయవాది వాదనపై హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. రంగనాథ్ కోర్టు పట్ల చూపిన దయకు అభినందనలు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. కోర్టు తలుచుకుంటే ధిక్కరణ చర్యలు ఉంటాయని, ఇదే కోర్టు హాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబెడతామని వార్నింగ్ ఇచ్చింది. కోర్టుకున్న అధికారాలను రంగనాథ్ మరిచిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ధర్మాసనం తేల్చి చెప్పింది. అలాంటి పరిస్థితులను రంగనాథ్ తెచ్చుకోవద్దని సూచించింది. డిసెంబర్ 5న జరిగే రంగనాథ్ హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. దీంతో రంగనాథ్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. జస్టిస్ మౌసుమి భట్టాచార్య, జస్టిస్ బిఆర్ మధుసూదనరావుతో కూడిన డివిజన్ బెంచ్ ఇవాళ విచారణ జరిపింది. తమ ఉత్తర్వులు ఉన్న తర్వాత కూడా బతుకమ్మకుంట పరిధిలో నిర్మాణాలు ఎందుకు కూల్చారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ప్రశ్నించింది. వ్యర్థాలనే తొలగించామని కోర్టుకు రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా రంగనాథ్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.